అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసము చివరి ఘట్టానికి చేరుకున్నాము. కార్తీక మాసం నెల రోజులు నదీ స్నానాలు, పూజలు, దీపదానాలు ఇలా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. ఈ నెల రోజులు చేసిన పూజలకు సరైన ఫలితం రావాలంటే కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. కార్తీక అమావాస్య రోజు పితృదేవతల యొక్క అనుగ్రహం కోసము ఏ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా కార్తీక అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ దానాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక అమావాస్యకు పురాణాల్లో చాలా విశిష్టమైన స్థానం ఉంది. మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు శక్తి కొలది దీపదానము, స్థాలగ్రామ దానము, అన్నదానము, వస్త్రదానం చేయాలి. ఈ నెల రోజులు చేసిన స్నాన దాన జపాలకు ఫలితం దక్కాలంటే అమావాస్య రోజు పితృదేవతలను ఆరాధించాలి. కార్తీక అమావాస్య రోజు బ్రహ్మముహూర్తములో పవిత్రమైన నదిలో స్నానం చేయటము చాలా మంచిదిగా చెప్తారు. పితృదేవతలకు శాంతిని, మోక్షాన్ని ప్రసాదించటానికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. పితృదోషాలు పోవటానికి కార్తీక అమావాస్య రోజు చేసే కొన్ని పరిహారాలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవటానికి ఒక్కొక్క రాశి వారు కొన్ని వస్తువులను దానం చేయాలి. 2024 సంవత్సరము ఈ కార్తీక అమావాస్య నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయము 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నము 11 గంటల 51 నిమిషాలకు అమావాస్య వెళ్ళిపోతుంది. పితృదేవతలకు తర్పణం వదలాలంటే ఉదయం తిథి ఉన్న రోజే చేయాలి కాబట్టి ఆదివారం రోజే ఈ కార్తీక అమావాస్యను జరుపుకోవాలి. ఈ కార్తీక అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాము. మేషరాశికి చెందిన వారు వేరుశెనగ, చిక్కుడు గింజలు, రాగి పిండి, బెల్లం వంటి వస్తువులు దానం చేస్తే మంచిది. వృషభ రాశి వారు పాలు, పాల పదార్థాలు అంటే పెరుగు, వెన్న, నెయ్యి దీపము మొదలైన వాటిని దానం చేస్తే మంచిది. మిథున రాశి వారు పెసలు, పెసరపప్పు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు అంటే ఆకుపచ్చ ఆహార పదార్థాలను దానం చేస్తే మంచిది. కర్కాటక రాశి వారు కార్తీక అమావాస్య రోజు బియ్యము, బియ్యపిండి, గోధుమ పిండి, ఉప్పు, పంచదార వంటి వాటిని దానం చేస్తే వారికి చాలా మేలు జరుగుతుంది. సింహరాశి వారు అమావాస్య రోజు పప్పులు, రాగిపిండి, ఎండుమిరపకాయలు, గోధుమ పిండి మొదలైన వాటిని దానం చేయాలి. కన్యారాశి వారు పెసరపప్పు, పెసలు, డబ్బులు దానం చేస్తే మంచిది. తులారాశి వారు కార్తీక అమావాస్య రోజు గోధుమ పిండి, బియ్యము, ఉప్పు వంటి వాటిని దానం చేయాలి. వృశ్చిక రాశి వారు రాగులు, పప్పు లేదా దుంపలను దానం చేస్తే మంచిది. ధనుసు రాశి వారు ఈరోజు అరటిపండ్లు, బొప్పాయి, శనగపిండి, పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే చాలా మంచిది. మకర రాశి వారు నలుపు రంగు వస్తువులను అంటే నల్ల నువ్వులు, ఆవాలు, నువ్వుల నూనె మొదలైన వాటిని దానం చేస్తే మంచిది. కుంభరాశి వారు నలుపు రంగు దుస్తులు, నల్ల దుప్పట్లు, తోలు వస్తువులు అంటే చెప్పులు, గొడుగు మొదలైన వాటిని దానం చేయాలి. మీనరాశికి చెందిన వ్యక్తులు శనగలు, సత్తుపిండి, అరటికాయలు మొదలైన వాటిని దానం చేస్తే మంచిది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఏ రాశి వారు ఏ దానం చేస్తే మంచిదో తెలుసుకొని ఆ దానాలు కనుక చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.